కర్నూలు జిల్లాలో జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం తాడేపల్లిలో అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అధికార టీడీపీ నేతలు బందిపోట్లల్లా ఓట్లు దొంగలించారని, పోలీసులు వారికి తోడ్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తెచ్చి ఒక్కో ఓటర్కి ఒక్కో రౌడీని పెట్టి బెదిరింపులు చేశారని విమర్శించారు. పలువురు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గ్రామాల్లో తిష్టవేసి బెదిరింపులు, దాడులు జరిపారని, పోలింగ్ ఏజెంట్లను తరిమి పంపి పత్రాలు చింపేశారని తెలిపారు. వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ని బయట పెట్టే ధైర్యం ఉందా అని చంద్రబాబును సవాల్ చేశారు. గ్రామాల మధ్య పోలింగ్ బూత్లను మారుస్తూ దొంగ ఓట్లు వేయించారని, ఇందుకు ఫోటో సాక్ష్యాలను చూపించారు. రాష్ట్ర చరిత్రలో ఇంత హింసాత్మక ఎన్నికలు ఎప్పుడు జరగలేదని, ఇది అడ్డగోలు రాజకీయం, రాక్షస పాలన అని తీవ్రంగా విమర్శించారు. రీపోలింగ్ లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారని, మహిళా ఏజెంట్లపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.